దేవుడి దగ్గర డబ్బులు కొట్టేసిన వాళ్ళు రియల్ హీరో అండి. వాళ్ళకు కూడా ఆన్సర్ చెప్తున్నా, అభినందిస్తూనే ఉంటాం. మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఇవ్వాలని గాని ఎంతో అనుభవించాం. ఒక పసిపాప ప్రాణం కాపాడిన వ్యక్తి. జీవితంలో మేము ఓట్లు కూడా వెయ్యము, ఒక రూపాయి ఇచ్చేదానికి ఎవరు ముందు రారండి. హాయ్ అన్న, మీ పేరు? శ్రీను. శ్రీను. ఇప్పుడు నారా లోకేష్ గారు పాప కోసం 6 కోట్లు ఆయన ఓన్ గా ఖర్చు పెడతానని చెప్పారు కదా, దాని గురించి మీ ఒపీనియన్ అండి? నిజంగా చెప్తున్నాను, రియల్ హీరో అండి. రియల్ హీరో, రియల్ పొలిటీషియన్, రియల్ 10th ఉన్న ఒక స్ట్రెంత్ మ్యాన్ ఆయన. నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న వ్యక్తులు స్వలాభావాల కోసం చూసిన వాళ్ళు, దేవుడి దగ్గర డబ్బులు కొట్టేసిన వాళ్ళు, దేవుడి గుళ్ళను నాశనం చేసిన వాళ్ళు, ఒక పసిపాప ప్రాణం కాపాడిన వ్యక్తి మనం చూస్తున్నాం. ఆ ఒక పాప కోసం దేశం అంతా కూడా ఆ యువత ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పాపకు ప్రాణం భిక్ష పెట్టండి, మేమంతా అయింది 10 రూపాయలైనా 20 రూపాయలైనా వెయ్యండి సార్, పాప ప్రాణం నిలబడుతుందని చెప్పేసి ఎంతో చేశారు కదా. వాళ్ళకు కూడా ఆన్సర్ చెప్తున్నా, మీరు చేసిన ఈ శ్రమ ఒక పాప ప్రాణం కాపాడింది. అలాగే మీరు ఉన్నన్ని రోజులు ఈ పాపకి మీరు ఒక ప్రాణం నిలబెట్టారని చెప్పేసి ఎప్పుడు మిమ్మల్ని మేము అభినందిస్తూనే ఉంటాం. అలాగే నారా లోకేష్ గారికి కూడా థ్యాంక్స్. ట్విట్టర్ వేదికగా ఆయన, నేను ఉన్నాను, ఆ పాపకి 6 కోట్లు ఖర్చు అవుతుంది కదా, మిగతాదంతా గవర్నమెంట్ చూసుకుంటుంది అని చెప్పేసి ఆయన ముందుకు రావడం అన్నది నిజంగా గర్వకారణం. మన రాష్ట్రం నిజంగా అభినందాల్సిన విషయం. ఆయనని ఎంత అభినందించినా మనం తక్కువే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒక రూపాయి ఇచ్చేదానికి ఎవరు ముందు రారండి ఇవాళ రేపు. ఇలాంటి దాంట్లో ఒక పవన్ కళ్యాణ్ని చూసాం, ఆయన సొంత డబ్బు పేదవాళ్ళకి ఇచ్చి ఆదుకోవటం. అలాగే ఆయన తర్వాత ఆ క్రియేటివిటీ ఈయనకే దక్కుద్ది. ఎందుకంటే పేదవాళ్ళకి ఇన్ని రోజులు ఎంతో మనం చూసాం, ఎంతో అనుభవించాం. మనం తిన్న దాంట్లో 1 రూపాయి పెడితే పేదవాడు బతుకుతాడు కదా అన్నది ఒకటి తెలుసుకున్నారు కదా, దానికి వాళ్ళకి మనం ఆన్సర్ చెప్పాలి. అది కానీ వాళ్ళు పడే రాష్ట్రం కోసం తపన కానీ, మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఇవ్వాలని కానీ, పేదవాళ్ళ కోసం మనం కష్టపడి పనిచేయాలని, ఎమ్మెల్యేలు కూడా ఇంతకుముందు పనిచేసేవాళ్ళు కాదు. నేను చెప్తున్నాను కదా, ఎమ్మెల్యేలు కూడా వదిలేశారు గాలికి ఈ వచ్చిన ఇంతకు ముందే సంవత్సరాల్లో కూడా. కానీ ఈ సంవత్సరం నుంచి, అంటే ఈ 2 ఏళ్ల కాలంలో ప్రతి ఎమ్మెల్యే పనిచేస్తున్నాడు. ప్రతి ఎమ్మెల్యే ఊరు 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 అతి దగ్గర ఎమ్మెల్యేలు గర్వకారణంగా పనిచేస్తున్నారు. ఈ పార్టీకి ఎమ్మెల్యేలే బలం. నేను చెప్తున్నాను కదా, ఎమ్మెల్యేలే బలం. జనసేనకు కానీ టీడీపీకి కానీ ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేస్తున్నారంటే మనం చెప్పుకోలేము. ఆంధ్రప్రదేశ్ అంత డెవలపింగ్ ప్లేస్గా తయారవుతుంది, ఐటీ హబ్గా తయారవుతుంది. రేపు ఫ్యూచర్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఏమాత్రం తీసిపోకుండా ఇతర రాజధానులకు ధీటుగా ఉంటుంది. అది చంద్రబాబు గారి కష్టం. అలాగే ఏఐ టెక్నాలజీని తీసుకొని రావాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ చదవాలి అని చెప్పేసి చెప్పటం నిజంగా గర్వకారణం. దానికి మేము ఎంతవరకైనా సరే మా రాష్ట్ర కోసం, ప్రజల కోసం కష్టపడే నాయకులకి ఎప్పుడు మేము అండగా ఉంటాం. అన్యాయం చేసే రాజకీయ నాయకుల్ని మేము దగ్గరకు కూడా రానివ్వం. ఇంతకు ముందు కూడా మేము చూసిన కొంతమంది నాయకులు ఉన్నారు, దేవుడు గుండిలో డబ్బులు కొట్టేసినట్టు కొట్టేశారు. అలాంటి నాయకులు మాకు అవసరం లేదు. మేము యాప్సెట్ చెయ్యము, జీవితంలో మేము ఓట్లు కూడా వెయ్యము. మేము మా రాష్ట్రానికి ఎవరు మాకు మంచి చేస్తారు, మా రాష్ట్ర ప్రజలకు ఎవరు అండగా ఉంటారు, మేము కష్టం. ఇప్పుడు చూశారంటే, ఇప్పుడు మీరే అడిగారు, ఆ పసిపాపకి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు లోకేష్ అని. ఇందులో మనం ఎంత ఆనందం పడాలి. మీరు తింటే నేను తింటే ఆనందం అవసరం లేదు, ఆ పసిపాప ప్రాణం కాపాడారని చెప్పేసి మనకు గర్వకారణం. 16 కోట్లు ఇవ్వకుండా నేను ఇచ్చానని చెప్పి పబ్లిసిటీ చేసుకున్న ఒక టీం ఉంది, దానికి ఎంతవరకు మనం సపోర్ట్ చేయాలా? నువ్వు ఇవ్వకుండా నువ్వు ఎందుకు చెప్పాలా ఫేక్ వీడియోస్? నువ్వు ఏది నిజాయితీగా చేసావో నీ వల్ల కాంది 1 కోటి రూపాయలు, అమ్మా ఇది 1 కోటి రూపాయలు పెట్టుకో, నా దగ్గర నేను వేరే విధంగా నేను ట్రై చేస్తాను అని చెప్పుకుంటే నాకు ఆనందం. ఏదీ లేదండి వాళ్ళల్లో నిజాయితీ. వీళ్ళల్లో ఉన్న నిజాయితీ, వీళ్ళల్లో ఉన్న ఇదైతే ఏదైతే ఉందో డెడికేషను, ఊరు రోడ్డు. పవన్ కళ్యాణ్ గారికి మీరు మేలు పెడితే, ఈరోజు మేలు పెడితే 2 రోజుల్లో రోడ్ శాంక్షన్. మీరు ఎక్కడైనా సరే, ఎందుకంటే ఆయన దృష్టికి వెళ్ళిందంటే రోడ్ శాంక్షన్. మీరు అక్కడ కష్టం ఉన్నారని తెలిసి, ఇక్కడే కాదండి, నేను అది కూడా చెప్తున్నా, కర్ణాటకలో ఉన్న జన సైనికులు కూడా ఒక ఇల్లు లేదని చెప్పేసి అడిగితే వాళ్ళు 50 మంది కలిసి ఒక ఇల్లు కట్టించారు. ఇంతవరకు నేను వైసీపీ పార్టీలో, నేను చెప్తున్నాను, వైసీపీ పార్టీలో ఒక్కరిని చూడలేదు ఆ విధంగానే. ఎందుకంటే పేదవాళ్ళకి ఎవరు మంచి చేసినా ఎక్కడ ఉన్నా మనం మంచి అని చెప్పుకోవాలి. మనం అది లేనప్పుడు మనం వేసే ఓటు కూడా వృధా. ఈరోజు మనం ఏదో తెలిసి తెలియక మాట్లాడకూడదు. పేదవాళ్ళ కోసం ఏం జరుగుతుంది, మన కోసం కాకపోయినా నేను అడుగుతా. ఇప్పుడు నాకు ఈ రోడ్డు బాగలేదు, నేను వైసీపీ అనుకోండి, నాకు రోడ్డు బాగలేదు, నా ప్రజల కోసం ఇక్కడ రోడ్డు కావాలని చెప్పి నేను ప్రభుత్వానికి అర్జీ పెడతా. అప్పుడు అక్కడ లేదనుకోండి, అప్పుడు తిట్టుకుంటా. నేను జనసేన పార్టీ, నేను గర్వంగా చెప్పుకుంటా.